अस्सलाम वालेकुम, आदाब। मैं हूं खलील फरहाद और आप देख रहे हैं BBN चैनल का न्यूज़ बुलेटिन की शुरुआत करते हैं हेडलाइंस से। उर्दू के तई मिनिस्टर KTR ने बयान की अपनी वाबस्तगी। उर्दू को किसी एक मजहब की ज़बान तक महदूद करने पर ज़ाहिर किया अफसोस। कहा, हमारे दादा ने भी उर्दू ज़बान सीखी, वो रवानी से उर्दू बोलते, लिखते और पढ़ते थे। मिनिस्टर KTR का PM मोदी से सवाल पूछा, किसानों की आमदनी बढ़ी है तो PMO बताए तफसील, किस रियासत के कितने मिलियन किसानों की आमदनी दुगनी हुई। गवर्नर डॉक्टर तमिलिसाई सुंदरराजन ने लिया बूस्टर डोज। भद्रादरी कोत्तागुड़म के सैलाब मुतासरीन से कल करेंगे मुलाकात। CM KCR भी एरियल सर्वे से लेंगे सैलाब मुतासरा इलाकों का जायजा। बिहार के मिनिस्टर मोहम्मद जमा खान को पसंद आई तेलंगाना की माइनॉरिटी रेसिडेंशियल स्कूल की स्कीम। टिमरीज का किया दौरा। तेलंगाना हुकूमत की स्कीम को बिहार में लागू करने पर गौर करने की कही बात। तेलंगाना कांग्रेस कायदीन बेशमूल उत्तम कुमार रेड्डी और जफर जावेद ने उठाया फीस रिइंबर्समेंट का मुद्दा। रियासती हुकूमत से 3 साल के जुमला 3270 करोड़ रुपए फौरी रिलीज करने का किया मुतालबा। और 62 IIT में पेश आए फूड पॉइजनिंग वाक़े की तहकीकात का वज़ीर तालीम सबिता इंदिरा रेड्डी ने दिया हुक्म। कहा, कातियों के खिलाफ की जाएगी सख्त कार्रवाई। ये थी हेडलाइंस। बढ़ते हैं खबरों की तफसील की जानिब। वज़ीर इंफॉर्मेशन टेक्नोलॉजी के तारक रामा राव ने वज़ीर तालीम सबिता इंदिरा रेड्डी के साथ डोंडीगुल के बहादुरपल्ली में गवर्नमेंट जूनियर कॉलेज का इफ्तिताह अंजाम दिया। साथ ही उन्होंने वोकेशनल कॉलेज का संग बुनियाद भी रखा। इस प्रोग्राम में वज़ीर मल्ला रेड्डी, MLA विवेकानंद गौड़, MLC S राजू और दीगर कई लीडरान ने शिरकत की। इस मौके पर अपने खिताब में मिनिस्टर KTR ने वाज़ेह किया है कि TRS हुकूमत रियासत भर में तालीमी मियार में इजाफा कर रही है। उर्दू के तई अपनी दिलचस्पी का इजहार करते हुए मिनिस्टर KTR ने कहा कि उर्दू किसी एक मजहब की जुबान नहीं है। आपके और हमारे दादा ने उर्दू ज़बान सीखी थी। उन्होंने उर्दू मीडियम से ही तालीम हासिल की। वो रवानी के साथ उर्दू बोलते, लिखते और पढ़ते थे। उन्होंने कहा कि उर्दू किसी एक मजहब की ज़बान नहीं है, लेकिन फिर भी बाज़ लोग एक मजहब को निशाना बनाते हुए गलत सलूक कर रहे हैं। ముస్లిం మైనారిటీ సోదరులు అదే విధంగా ముస్లిం మైనారిటీ సోదరులు మాత్రమే కాకుండా ఉర్దూ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న ఇతరులు చాలా మంది మూర్ఖులు ఏమనుకుంటారంటే తెలిసి తెలవక అవగాహన లేక ఉర్దూ అంటే అదేదో ఒక మతం భాష అన్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది మూర్ఖులు. నేను వాళ్ళ పేర్లు కూడా తీసుకొని వారిని గొప్పవాళ్ళని చేయదలుచుకోలేదు, కానీ తెలివి లేని మూర్ఖులు దద్దమ్మలు కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉర్దూని ఒక మతం భాష కింద చిత్రీకరించే చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉర్దూ ఒక మతం భాష కాదు. మన తెలంగాణ చూసుకుంటే, తెలంగాణను ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మా తాతలు మీ తాతలు అందరూ నేర్చుకున్నది ఉర్దూయే. ఉర్దూ మీడియంలోనే చదువుకున్నారు, ఉర్దూలోనే రాసేది. నాకు చిన్నతనంలో నాకు బాగా గుర్తుంది, మా నాయనగారి నాయన కానీ మా అమ్మగారి నాయన కానీ ఇద్దరు కూడా ఉర్దూలోనే రాసేది, ఉర్దూలోనే చదివేది, ఉర్దూయే ఫ్లూయెంట్గా మాట్లాడగలిగేది. వాస్తవం ఏంటంటే ఉర్దూ ఒక మతం భాష కాదు. కాకపోతే ఒక మతాన్ని టార్గెట్ చేసి ఒక మతాన్ని దుర్మార్గంగా చిత్రీకరించడానికి పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు చెప్పేది, అగర్ కిసి ఖ్వామ్ కో బద్నామ్ కర్నా హై తో పహలే ఉస్కా జుబాన్ ఖీంచ్ లో అని. అంటే కావాలని ఒకరిని బద్నాం చేయాలంటే ముందు వాళ్ళను ఇబ్బంది పెట్టాలి, వాళ్ళను మాట లేకుండా చేయాలనేది దాని ఉద్దేశం. అంటే ఆ రకంగా ఈరోజు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి గారేమో ఉర్దూను ప్రమోట్ చేయడానికి కేంద్రంలో కూడా డబ్బులు మంజూరు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న కొంతమంది తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే కొంతమంది సన్నాసులు మాత్రం ఉర్దూని ముస్లింల భాషగా, ఉర్దూని మైనారిటీల భాషగా మాత్రమే చిత్రీకరించే చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అజ్ఞానులకి, అవివేకులకి నేను చెప్తా ఉన్నా, ఉర్దూ లాంటి తీయటి భాష, తెలుగు లాంటి తీయటి భాష ఏదైనా చక్కగా నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా నేర్చుకోవాల్సిందే. మైనారిటీ విద్యార్థులు తెలుగు నేర్చుకోవాలంటే తెలుగు నేర్చుకునే అవకాశాలు ఉండాలి. అదేవిధంగా ఎవరైనా ఇతరులు ఉర్దూ నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే ఉర్దూ నేర్చుకునే అవకాశం ఉండాలి. అందరం కలిసి ఇంగ్లీష్ నేర్చుకుంటామంటే ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశాలు కూడా ఉండాలి. ఈ ప్రభుత్వం మతాల ఆధారంగా, కులాల ఆధారంగా
చిల్లర రాజకీయాలు చేసే ప్రభుత్వం కానే కాదు. తప్పకుండా ఇంగ్లీష్ మీడియం పెడతాం, తెలుగు మీడియం పెడతాం, ఉర్దూ మీడియంలో కూడా అవసరమైతే మీ ఎమ్మెల్యే గారు కోరినట్టుగా తప్పకుండా ఒక కళాశాల మంజూరు చేయించే బాధ్యత కూడా మాది. మాకు ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు ఈ వ్యత్యాసాలు మాకు తెలియదు. ఎవరు ఏ భాష నేర్చుకోవాలన్న కుతూహలం ఉంటే వారికి అవకాశాలు కల్పించాల్సింది బాధ్యత ప్రభుత్వానికి. इस दरमियान तेलंगाना के वजीर इंफॉर्मेशन टेक्नोलॉजी के तारक रामाराव ने वजीर आजम नरेंद्र मोदी से पूछा है कि किसानों की आमदनी में इजाफे का महकमे ज़राअत का दावा अगर सच है तो फिर मुल्क के अवाम को वजीर आजम के दफ्तर यानी PMO उन तफसीलात से वाकिफ करवाए कि कितने मिलियन किसानों की आमदनी दुगनी हुई है, उन किसानों का ताल्लुक किस रियासत से है और इस कारनामे को हासिल करने के लिए हुकूमत ने कौन सा कदम उठाया है। सोशल मीडिया के अहम प्लेटफॉर्म ट्विटर पर सरगर्म तारक रामाराव ने यह सवालात एग्रीकल्चर इंडिया के ट्वीट पर किए, जिसमें दावा किया गया कि किसानों की बढ़ती तादाद की आमदनी दुगनी से भी ज्यादा हो गई है। तारक रामाराव ने एक और ट्वीट में पार्लियामेंट में बाज़ अल्फाज के इस्तेमाल पर आयद पाबंदी पर भी तंज किया। उन्होंने कहा कि वज़ीर आज़म की जानिब से आंदोलन जीवी लफ्ज का इस्तेमाल क्या दुरुस्त है। तेलंगाना गवर्नर डॉक्टर तमिलिसाई सुंदरराजन ने आज अमीरपेट कम्युनिटी हेल्थ सेंटर में बूस्टर डोज लिया। बता दें कि कल से ही पूरे मुल्क में बालिग अफराद को बूस्टर डोज देने की शुरुआत हो गई है। इस दौरान गवर्नर ने बूस्टर डोज देने के अमल का जायजा भी लिया। बाकायदा मीडिया से बात करते हुए उन्होंने तमाम बालिग अफराद से कोविड बूस्टर डोज लेने की दरख्वास्त की। इसके अलावा उन्होंने बताया कि वो रियासत में सैलाब की सूरत हाल का मुआयना करने और सैलाब मुतासरीन से मुलाकात करते हुए उनके मसाइल से वाकफियत के लिए इतवार को भद्रादरी कोतागुड़म जिले का दौरा करेंगे। गवर्नर तमिलिसाई हफ्ते की रात को सिकंदराबाद रेलवे स्टेशन से ट्रेन के जरिए कोतागुड़म के लिए रवाना हो रही हैं। वहां से वो भद्राचलम जाएंगे। तेलंगाना भर में गुज़िश्ता 7 रोज से होने वाली बारिश के बाद सैलाब की सूरत हाल बनी हुई है। ऐसे में तेलंगाना के वज़ीर आला के चंद्रशेखर राव रियासत के सैलाब से मुतासरा इलाकों का कल इतवार को फिजाई सर्वे करेंगे। वज़ीर आला निर्मल के कदम प्रोजेक्ट से इस फिजाई सर्वे का आगाज करेंगे और दरियाई गोदावरी के सैलाब से मुतासरा इलाकों का मुआयना करेंगे। KCR के इस एरियल सर्वे के दौरान उनके साथ चीफ सेक्रेटरी सोमेश कुमार भी मौजूद होंगे। 7 दिनों तक मुसलसल बारिश के बाद तेलंगाना के कई प्रोजेक्ट्स में पानी का लेवल बढ़ा है। ऐसे में तेलंगाना के जिला निजामाबाद के श्री राम सागर प्रोजेक्ट में पानी के बहाव में कमी दर्ज की गई, जिसके बाद प्रोजेक्ट के ओहदेदारों ने इसके दरवाजे बंद कर दिए हैं। हफ्ते की सुबह तक उसके 9 दरवाजों से 24,984 क्यूसेक पानी को निचले इलाकों में छोड़ा गया। दूसरी जानिब तेलंगाना के कालेश्वरम प्रोजेक्ट में पानी का बहाव कम होता जा रहा है। बारिश के कम होने के साथ ही पानी की सतह घट गई है। मौजूदा तौर पर मेडिगड़ा बैरेज से कई दरवाजों के जरिए निचले इलाकों में पानी छोड़ा गया। आदिलाबाद जिला कांग्रेस कमेटी के सदर साजिद खान ने रियासती हुकूमत पर आदिलाबाद जिले के दूर दराज कबायली तबकों को नज़रअंदाज करने का इल्ज़ाम लगाया है। साजिद खान ने पार्टी कायदीन के हमरा जिला आदिलाबाद के कबायली इलाकों का दौरा किया और सैलाब की वजह से बह गए खेतों, सड़कों और पुलों का मुआयना करने के बाद गांव वालों से मसाइल पूछे और अफसरान से सूरत हाल के बारे में वाकफियत हासिल की। महकमे रेवेन्यू और ज़राअत के अफसरान से फ़ोन पर बात करते हुए मसाइल को जल्द अज जल्द हल करने पर जोर दिया। साजिद खान ने जिला कलेक्टर और रुकन असम्बली से मुतालबा किया कि वो आदिवासी मवाज़ियात का दौरा करते हुए उनके मसाइल को जल्द हल करें। तनूर मंडल के दौलताबाद गांव में बारिश की वजह से पुल और सड़क मुकम्मल तौर पर बह गए हैं। मधोल तालुके के MLA जी विठल रेड्डी ने हफ्ते को दौलताबाद नंदीगाम संगम के तौर पर मंडल के दिगर देहात का दौरा किया। गांव वालों ने MLA से पुल और सड़कों की फौरी मरम्मत करने की दरख्वास्त की। इस साल हज के कामयाब इनेकाद के बाद फरीज़े हज की अदायगी करके हुज्जाज अपने अपने वतन वापस लौटने लगे हैं। तेलंगाना के हुज्जाज भी जल्द ही वापस लौटेंगे। इसी सिलसिले में तेलंगाना हज कमेटी के चेयरमैन मोहम्मद सलीम ने दिगर अरकान और जिम्मेदारान के हमरा राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट के मेन टर्मिनल पहुंचकर इंतजामात का जायजा लिया। इस मौके पर उन्होंने हाजियों की वापसी के दौरान उनके लिए किए जाने वाले इंतजामात, जमजम की और सामान की तकसीम के बारे में वाकफियत हासिल की।
रियासती वजीर के तारक रामा राव ने आज हैदराबाद में गिफ्ट ए स्माइल प्रोग्राम के तहत कस्टम मेड गाड़ियों को मुस्तकीन में तकसीम किया। इस मौके पर खिताब करते हुए उन्होंने रियासत को तरक्की की जानिब गामजन करने के लिए टीआरएस हुकूमत की कोशिशों और उसकी जानिब से उठाए गए इक़दामात के बारे में तफसील बताई। పెద్దలందరికీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటైందంటే దానికి కారకులైన మా క్షత్రియ సోదరులందరికీ పేరు పేరున అందరికీ కూడా ఈరోజు ఎవరైతే వాహనాలు అందుకుంటున్న మా దివ్యాంగ సోదరులు సోదరిమణులు ఉన్నారో వారందరికీ హృదయపూర్వకంగా మీ అందరికీ శుభాకాంక్షలు, హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ 150 వాహనాలని సమకూర్చి 150 మంది దివ్యాంగులకి సంతోషాన్ని, సహకారాన్ని, ఊతంగా ఉండేదానికి, ఉపాధిగా ఉండేదానికి ఈ వాహనాలు సమకూర్చిన క్షత్రియ సోదరులందరికీ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో మీరు అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు, ఇక్కడ ఈ వాహనాలు సమకూర్చే క్రమంలో మేము అడగంగానే అందరూ సంతోషంగా ముందుకొచ్చి సంతోషంగా ఈ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ముందుకొచ్చి మరీ విరాళాలు ఇచ్చారని చెప్పారు. చాలా చాలా సంతోషం. ఇందాక నేను వారికి చెప్తున్నట్టు మేము రాజకీయాల్లో రోజు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటుంటాం, కానీ ఆత్మకి మనసుకి సంతృప్తినిచ్చే కార్యక్రమాలు కొన్నే ఉంటాయి. ఇది నిజంగా చెప్పాలంటే ఇది అట్లాంటి కార్యక్రమం. ఒక జీవితంలో మరి ఏదో ఒక కారణం వల్ల, అది సహజంగా కానీ లేదా ఏదైనా యాక్సిడెంట్ వల్ల కానీ అంగవైకల్యం ప్రాప్తించిన తర్వాత మొత్తం ప్రపంచమే మన మీద పగబట్టిందా అనే స్థాయికి మనసంతా కూడా ఒకవైపు మనల్ని వేధిస్తుంటే, అట్లా కాదు మీకు మేము ఉన్నాం అంటూ సమాజంలోని ఇతరులు ముందుకొచ్చి సహాయపడ్డప్పుడే అది మానవత్వం అవుతుంది, అది తప్పకుండా మంచి పని అవుతుంది. మరి ఆ మంచి పనికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఇప్పుడు గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే దాదాపు 1200 పైచిలకు మోటార్ సైకిల్ అని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా గౌరవ శాసనసభ్యులు, గౌరవనీయులైన మా ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర నాయకులు, ప్లస్ ఈరోజు మా క్షత్రియ సోదరులు అందరూ కూడా పాల్గొని ఇందులో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు. వారి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉంటాయి. వారి ఆశీస్సులు మీ అందరికి కూడా తప్పకుండా మరింత శక్తినివ్వాలని, మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేసే మరి శక్తిని, ఐశ్వర్యాన్ని మీ అందరికీ కూడా మరి ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొంత ఆలస్యంగా వచ్చినందుకు మీరందరూ కూడా మన్నించాలని కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి మా క్షత్రియ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. बुलेटिन में वक्त हुआ है एक शॉर्ट ब्रेक का. जल्द लौटेंगे और देखेंगे मज़ीद अहम खबरें. ब्रेक के बाद आगे बढ़ते हैं और अब देखते हैं मज़ीद अहम खबरें. तेलंगाना की टीआरएस हुकूमत की काबिल मिसाल स्कीम माइनॉरिटी तबके के बच्चों को इंग्लिश मीडियम से मुफ्त तालीम हासिल हो, इसी के तहत शुरू की गई तेलंगाना माइनॉरिटी रेसिडेंशियल स्कूल्स को बिहार के अक़लियती बहबूद के वज़ीर मोहम्मद जमा खान ने काबिल मिसाल करार दिया. उन्होंने तेलंगाना माइनॉरिटी रेसिडेंशियल स्कूल का दौरा करते हुए अक़लियती तलबा को मुफ्त तालीम देने की इस बेहतरीन स्कीम को बिहार में कैसे लागू किया जाए, इस बारे में बिहार के वज़ीर आला नीतीश कुमार से बातचीत करने का भी ऐलान किया. इससे पहले बिहार के वज़ीर अक़लियती बहबूद मोहम्मद जमा खान ने टिमरीज़ का मुआयना करते हुए बच्चों से बात की और बच्चों के जवाबात और उनकी तालीम पर फोकस से वो काफ़ी मुतासर भी हुए. इस मौके पर उनके हमरा रियासती वज़ीर दाखिला मोहम्मद महमूद अली, टिमरीज़ के सेक्रेटरी बी शफीउल्लाह, IFS, तेलंगाना हुकूमत के माइनॉरिटी उमूर के एडवाइज़र और टिमरीज़ के सदर AK खान व दीगर भी मौजूद थे. कि उन्होंने खासतौर से इस तेलंगाना में माइनॉरिटीज वेलफेयर में क्या क्या काम हो रहा है, काफ़ी 2 दिन से जायजा ले रहे हैं, उसके लिए मैं मुबारकबाद देता हूँ. जब ऑल पार्टी को बुलाया गया था रेजिडेंशियल स्कूल के टाइम पर, तो बहुत से लोगों ने कहा कि गर्ल्स स्कूल सक्सेस होना मुश्किल है, और हमारे CM साहब ने कहा जैसा लड़कों को तालीम दी जाती है उसी तरह हमारी लड़कियों को भी तालीम दी जाना चाहिए. उसके लिए उन्होंने रेजिडेंशियल खोला, और आज मैं समझता हूँ सारे हिंदुस्तान में जितने 28 स्टेट्स है, सबसे नंबर 1 स्टेट है तो हमारी तेलंगाना स्टेट है.
हर शोबहत में काफ़ी स्टेट में हमारे आलमी सीएम साहब ने तेलंगाना बनने के बाद काफ़ी तरक्की दिलाई हमारी स्टेट को और एजुकेशन पर ख़ास तवज्जो दी है। हमारे पास रेजिडेंस स्कूल के बारे में भी शफीउल्लाह साहब ने डिटेल में बताया। यकीनन काबिल मुबारकबाद है हमारे सेक्रेटरी साहब हो, चेयरमैन साहब हो, तमाम स्टाफ और टीचर्स, प्रिंसिपल्स, क्योंकि इन बच्चों को जिस तरह तालीम दी जा रही है, आज मैं समझता हूँ कॉर्पोरेट स्कूल का भी रिजल्ट उतना नहीं आया जितना हमारे रेजिडेंस स्कूल का रिजल्ट है और बहुत अच्छी तरीके से उन्हें तरबियत दी जा रही है। और ख़ास बात है, मैं हमारे जमा खान साहब से कहता हूँ कि हमारे इन बच्चों को दीनी तालीम भी दी जाती है। जब से मैं बिहार में मिनिस्टर हुआ था, एक अंदर मेरे बहुत पहले से दिल में था कि मैं चलकर तेलंगाना बड़े कड़े मेहनत करने के बाद हमारे मुख्यमंत्री सीएम साहब, हमारे बड़े भाई जो मौजूद हैं, होम मिनिस्टर साहब, तमाम लोगों ने जद्दोजहद करके एक इतिहास बनाया था। मेरे दिल में एक तमन्ना था मैं चलूं और तेलंगाना को भी देखूं। कल मुझे आने का मौका मिला। हमारे बड़े भाई बता रहे थे कि एक शादी था, उसमें मुझे आना था, लेकिन मेरे दिल के अंदर था कि मैं अपने मिनिस्टर साहब से बात करूंगा, जानकारी लूंगा, तमाम अफसरान से बीच में बैठ कर बात करूंगा, क्या हो रहा है, क्या मुझे आगे करना चाहिए, क्या मेरे यहाँ हो रहा है, ये सब वो लेकर मैंने इस बात को रात को मैंने मिनिस्टर साहब से बात किया, अपने बड़े भाई साहब होम मिनिस्टर साहब मैंने बात किया। आप सबको उन्होंने खबर करके जगह बैठाए और मीटिंग कराए। जानकारी मिली मुझे और आज मुझे बहुत कुछ जानकारी मिली आपके बीच में, जो मैं लिखा भी हूँ और जानकारी लेकर मैं जा भी रहा हूँ। कल तो मीटिंग है, परसों राष्ट्रपति का प्रेसिडेंट का चुनाव भी है, उसमें हम व्यस्त रहेंगे। उसके बाद मैं अपने सीएम साहब से बैठकर बात करूंगा। तेलंगाना कांग्रेस के कायदीन ने प्रेस कॉन्फ्रेंस करते हुए रियासती हुकूमत से फीस रीइंबर्समेंट के 3 साल के जुमला 3,270 करोड़ रुपए बकाया जात को फौरी रिलीज करने का मुतालबा किया। तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के साबिक सदर और एमपी उत्तम कुमार रेड्डी, मधुयाशकी गौड़, कारगुजार सदर डॉक्टर गीता रेड्डी, सीनियर नायब सदर जफर जावेद ने प्रेस कॉन्फ्रेंस करते हुए रियासत की टीआरएस हुकूमत से कहा कि फीस रीइंबर्समेंट की अदम अदायगी की वजह से 3,600 कॉलेजेस के 12 लाख तलबा की तालीम मुतासर हो रही है। इन कायदीन ने कहा कि साल 2014 में टीआरएस के इख्तिदार में आने के बाद रियासत का तालीमी निज़ाम तबाह कर दिया गया है। उत्तम कुमार रेड्डी ने जहां रियासत भर में 30,000 असातिज़ा की जायदादें खाली रहने का मुद्दा उठाया, तो वहीं नायब सदर जफर जावेद ने बताया कि रीइंबर्समेंट की अदम इजराई से 53 अक़लियती इंजीनियरिंग कॉलेजेस के मिन जुमला 45 इंजीनियरिंग कॉलेजेस बंद हो गए हैं। उन्होंने कहा कि केसीआर अक़लियतों का गला घोंट रहे हैं। విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసిన మరి ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి దక్కుతుంది. కొన్ని అంకెలతో సహా నేను ముందుస్తాను. ఏమన్నాడు? కేజీ టు పీజీ ఉచిత విద్యుత్తు, యూనివర్సల్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ విద్యా వ్యవస్థనైతే తెలంగాణకు వచ్చిందో అది కూడా కాపాడుకోలేని అసమర్థులు, చాతగానితనం, మరి నిర్లక్ష్యం విద్యా వ్యవస్థ పట్ల అని చెప్పి మనం దానికి కొన్ని అంకెలు, కొన్ని ఉదాహరణలు చెప్తున్నా. ఈ రోజు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ లో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్ అన్ని కాలేజెస్ కలిపి సుమారు 12 లక్షల మంది విద్యార్థులు. వాళ్ళకి 3,270 కోట్లు బకాయిలు కేసీఆర్. Mr. Chandrasekhar Rao has destroyed education, higher education especially in the state of Telangana per se, and demolished the minority education completely. As he read out of the 53 engineering colleges in Telangana in 2014, the minorities have only 8 colleges left for themselves. If not for the 4% reservation which was introduced by
again Congress government of Mr. Rajshekar Reddy, Muslims had no other place to go for education. And even this tuition fee reimbursement scheme was launched by, as everybody would know, by Rajshekar Reddy Garu. So this government has done absolutely nothing for students, for education, for minorities. You see, after 2019, there has not been a reimbursement of a single paisa to any college. The government is, the colleges are left with no option but to borrow from banks, from private sources, and an educational institution cannot survive and sustain working on loans. The ultimate result is that we have to not pay salaries to the staff at all. तेलंगाना की वज़ीर तालीम सविता इंदिरा रेड्डी ने ट्रिपल आईटी बासर में पेश आए फूड पॉइजनिंग वाक़े की तहक़ीक़ात का हुक्म दे दिया है। बता दें कि इस वाक़े में 100 से ज़ायद तलबा मुतासर हुए थे। निर्मल और भैंसा के डॉक्टरों ने 60 तलबा को बासर में इब्तिदाई तिब्बी इमदाद फराहम की थी। चंद बेहोश तलबा को निज़ामाबाद के मुख्तलिफ दवाखानों को मुंतकिल किया गया था, जबकि 17 तलबा को निज़ामाबाद के खानगी हॉस्पिटल में शरीक कराया गया। वहीं 12 तलबा को नवी पेट मुंतकिल किया गया। सविता इंदिरा रेड्डी ने इस वाक़े का सख्त नोट लेते हुए जामे तहक़ीक़ात का हुक्म दिया। उन्होंने कहा कि कातिलों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। इस दौरान IIIT बासर में आलूदा खाना खाने से बीमार होने वाले तलबा की ABVP इंदौर विभाग SFS के अरकान ने इयादत की। इस दौरान कारकुनों ने रियासती हुकूमत के खिलाफ एहतजाज करते हुए तलबा की जिंदगी के साथ खिलवाड़ करने का इल्ज़ाम भी लगाया। SFS के कन्वीनर गंगा प्रसाद ने कहा कि बासर IIT में 60 तलबा बीमार हो गए, जिससे जाहिर होता है कि रियासती हुकूमत तलबा को हक़ीक़त नज़र से देख रही है। उन्होंने ये भी कहा कि महीनों पहले ही तलबा ने हुक्काम से कई मरतबा खाने के मियार को लेकर कंप्लेन की थी, ताहम इस जानिब कोई तवज्जो नहीं दी गई। కొందరిని నిజామాబాద్ పంపించమంటారు, మరి ఎక్కడ పంపించారు, ఎక్కడున్నారు విద్యార్థులు, ఏ హాస్పిటల్ ఉన్నారు, ఏం చేస్తున్నారు, మరి వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది మనకి ఇప్పటికీ బులెటిన్ రాలేదు. అంటే ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఇక్కడ మనకి ఏంటంటే మీడియాని కూడా చెప్పకుండా బులెటిన్ ఇవ్వడం జరగడం లేదు. అంటే నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే మీకు కండిషన్ మీకు ఒకటే వేధిస్తుంది. మీరు వెంటనే అంటే రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థలన్నీ మూసేసి మీ బార్లలో మీ మందులలో 90లలో తాగుకుంటా విద్యార్థులను రోడ్డు పైన దింపే అవకాశం కేసీఆర్। जगतियाल के सहाफ़ी ज़मीर की नागहानी मौत पर सोग मनाते हुए कामारेड्डी ज़िले के बांसवाड़ा टाउन के सहाफ़ियों ने उन्हें खिराज पेश किया। प्रेस क्लब के अरकान ने महकमे रोड बिल्डिंग के गेस्ट हाउस में उनकी तस्वीर पर फूल चढ़ाकर उन्हें खिराज पेश किया और 2 मिनट की खामोशी भी अख्तियार की। सहाफ़ी बिरादरी ने हुकूमत तेलंगाना से मरहूम सहाफ़ी ज़मीर के अफराद ख़ानदान के लिए फौरी माली मदद की अपील भी की। రాష్ట్రంలో వచ్చిన భారీ వర్షాలు వరదలను మనము మర్చిపోలేము. ఆ వరదలకు సంబంధించిన వార్తలు కవరేజ్ చేయడానికి మన రాష్ట్రంలో చాలా జర్నలిస్టులు ఎంతో కష్టపడి పనిచేశారు. అందులో భాగంగా జగిత్యాలకు చెందిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ గారు తన విధి నిర్వహణలో భాగంగా వరదలను కవరేజ్ కోసం తన తోటి మిత్రులతో కలిసి వెళ్ళగా వరదలు వచ్చి ఆ కారు ప్రమాదంలో కొట్టుకుపోయింది. 3 రోజుల తర్వాత శవం లభించింది. అయితే జర్నలిస్టు తన విధి నిర్వహణలో భాగంగా చనిపోవడం చాలా బాధాకరం. బాన్స్వాడ ప్రెస్ క్లబ్ నుంచి మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. జర్నలిస్ట్ అయిన జమీర్ గారు అకాల మృతి చెందడం పట్ల వెంటనే స్పందించిన ఎన్టీవీ యాజమాన్యం ఆయన కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం చాలా సంతోషకరం. దీన్ని మేము అందరం ప్రశంసిస్తున్నాం, జర్నలిస్టులను ప్రశంసిస్తున్నాము. అలాగే మన జర్నలిస్ట్ యూనియన్లు కూడా ఒకటై ఆయన కుటుంబాన్ని ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే జమీర్ గారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రెస్ అకాడమీ కానీ ఆర్థికంగా ఆదుకోవాలని మేము तेलंगाना के जिला निर्मल के भैंसा टाउन में उर्दू प्रेस क्लब का एक इजलास सैयद मोहम्मद पाशा की सरपरस्ती और सदर अकबर खान की सदारत में मुनक़्क़द किया गया। इस इजलास में शदीद बारिश, सैलाब और मुतासरीन की न्यूज़ कवरेज के दौरान जगतियाल के सहाफ़ी मोहम्मद ज़मीरुद्दीन के पानी में बहकर फौत हो जाने पर अफसोस जाहिर किया गया। बादाजा भैंसा RDO दफ्तर पहुँचकर RDO लोकेश्वर राव को एक तहरीरी याददाश्त भी पेश की गई
और तेलंगाना हुकूमत से मुतालबा किया गया कि मरहूम सहाफ़ी ज़मीर के अफराद ख़ानदान को 25 लाख एक्स ग्रेशिया डबल बेडरूम मकान सरकारी मुलाजमत दी जाए। इस मौके पर भैंसा उर्दू प्रेस क्लब सरपरस्त आला सैयद मोहम्मद पाशा, सैयद मोहम्मद अकबर खान, नायब सदूर सैयद जावेद, मोहम्मद मुजम्मिल, जनरल सेक्रेटरी लिसानुल हक काज़ीन व ऑर्गेनाइजिंग सेक्रेटरी अजहर अहमद खान, सैयद सरफराज पब्लिसिटी सेक्रेटरी के अलावा एग्जीक्यूटिव मेंबरान आरिफ खान, मोहम्मद रब्बानी, मोहम्मद फरहान, सैयद रहमत व दीगर मौजूद थे। हमारे जांबाज साहब मोहम्मद ज़मीरुद्दीन जिन्होंने न्यूज़ कवरेज के दौरान अपनी जान की बाजी भी लगा दी, इस दौरान ये पानी में बह गए और उनकी पानी में हलाकत हो गई। इस ज़िमन में उर्दू प्रेस क्लब भैंसा की जानिब से एक ताज़ियती इजलास मुनक़िद किया गया था, जिसमें तमाम इत्तफ़ाक़ से ये बात तय की गई कि मोहम्मद ज़मीरुद्दीन को एक्स ग्रेशिया देने के लिए हुकूमत से नुमाइंदगी की जाए। इस ज़िम्मे मेरे पूरे उर्दू तरफ के पूरे साथी यहाँ पर जमा होकर हम मादी साहब से मुलाकात करते हुए उनको रिप्रेजेंटेशन करें कि जो अपनी जान पे खेलते हुए जिन्होंने अपनी जान कुर्बान कर दी, उनके अहले खाने की जिम्मेदारी अब हुकूमत पर आयद होती है। इसलिए हम लोग ने ये डिमांड किया कि उनकी अहलिया को जो है ना एक्स ग्रेशिया के साथ साथ उनको एक सरकारी मुलाजिमत फराहम की जाए और उनके बच्चों की तालीम की जो है ना हुकूमत जिम्मेदारी ले और उनके अफराद ख़ानदान के लिए उनको माहौल एक्स ग्रेशिया दी जाए। इसी के साथ हम लोग यहाँ जमा हुए और हम मोहम्मद ज़हीर के अफराद ख़ानदान के गम में बराबर के शरीक है और उनके साथ हम बराबर शाना बाना शाना खड़े हुए हैं। ऑल इंडिया सूफ़ी उम्मत काउंसिल के सदर अलहाज सूफ़ी हकीम मोहम्मद अकील अहमद अंसारी ने मुसलमानों को लोन देने के दावे पर शदीद तनक़ीद की। आइए देखते हैं उनका क्या कहना है। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। तेलंगाना हुकूमत की जानिब से अक़लियती फ़ाइनेंस कॉरपोरेशन के ज़रिए मुसलमानों को लोन देने का ऐलान किया गया। अक़लियती फ़ाइनेंस कॉरपोरेशन से 4 साल से किसी किस्म की कोई एप्लीकेशन हासिल नहीं की जा रही थी। मुसलसल इंतज़ार व नुमाइंदगी के बाद ये सिलसिला शुरू होने का ऐलान हुआ, लेकिन बड़े ही अफसोस के साथ कहना पड़ता है कि अखबारात में, सोशल मीडिया में और न्यूज़ चैनलों में हुकूमत की तरफ से ऐलान होने के बावजूद ये जो वेबसाइट है तेलंगाना अक़लियती फ़ाइनेंस कॉरपोरेशन की, ये वेबसाइट में दरख्वास्त ऑनलाइन दाखिल करने के लिए साइट ओपन ही नहीं हो रही है। सैकड़ों गरीब मुसलमान उम्मत कौंसिल के दफ्तर वाक़ई दारुशफ़ा आकर ये शिकायत कर रहे हैं और उम्मत कौंसिल का भी ये इरादा है कि आइमा, मौज़िन, मुदर्सिन और दीनी काम करने वालों के लिए लोन की दरख्वास्त की सहूलत उम्मत कौंसिल के ऑफिस से दी जाए। इस सिलसिले में अरबाब उम्मत कौंसिल मुसलसल बेचैन और फ़िक्रमंद है। मैं हुकूमत के ज़िम्मेदारान से ख्वाहिश करता हूं कि वो जल्द से जल्द इस वेबसाइट की ऑनलाइन एप्लीकेशन के आगाज़ के लिए इसे चालू करें। हैदराबाद के कारवां हल्का असम्बली में आज से 18 साल से ज़ायद उम्र के तमाम अफराद को फ्री बूस्टर डोज देने का आगाज़ किया गया। आज़ादी का अमृत महोत्सव के तहत अगले 75 दिनों के दौरान तमाम 18 साल से ज़ायद उम्र के अफराद को बूस्टर डोज देने का निशाना मुकर्रर किया गया है। कारवान एमएलए कौसर महिउद्दीन ने डॉक्टर अनुराधा के साथ बूस्टर डोज लगाने के मकसद से मुनक़्क़द किए गए कैंप का इनॉग्रेशन किया। कारवान एमएलए ने तमाम बालिगों से बूस्टर डोज लगवाने की अपील की। जीएचएमसी कॉन्ट्रैक्टर्स एसोसिएशन ने मीडिया नुमाइंदों से बात करते हुए उनके पेंडिंग बिल को फौरी जारी करने का मुतालबा किया। उन्होंने उनके पेंडिंग बिल रिलीज ना होने को लेकर एक फाइनेंस कंपनी पर इल्ज़ाम भी लगाए हैं। लाहौटी है, मैं 30 साल से कॉन्ट्रैक्टर हूँ और कॉन्ट्रैक्टर एसोसिएशन का मेंबर हूँ मैं। यहाँ पे हमारे को फरवरी के बाद से पेमेंट पेंडिंग है, फरवरी मार्च का पेंडिंग है पेमेंट, और मार्च के बाद अप्रैल मई जून जुलाई से हमारे बिल्स जो है ऑडिट के अंदर बहुत हुआ तो 5 करोड़ के भी नहीं गए अब तक, और ये पूरा करता धरता एसी फाइनेंस हमारे फंड्स को रोक रहे हैं पूरा, और इसके अंदर इन्होंने गवर्नमेंट को बदनाम कर रहे हैं। और 15 फाइनेंस का पेमेंट कमिश्नर साहब ऑर्डर दे के तकरीबन 1 महीना 10 दिन हो गया, वो सेंट्रल गवर्नमेंट का फंड है, अभी तक पेमेंट नहीं करे उसी का भी। और दूसरा ये फंड सेंट्रल गवर्नमेंट का है, अकाउंट में आ गया भी है इनके पास, और इसके बाद कमिश्नर साहब ऑर्डर दिए बाद में भी ये वांटेडली एसी फाइनेंस जयराज कैनेडी ये फंड्स ट्रांसफ़र नहीं कर रहा।
रियासती वजीर तलसानी श्रीनिवास यादव ने कारवान इलाके में दरबार मायसम्मा मंदिर में बोनाला उत्सव के इंतजामात का जायजा लिया। इस मौके पर खिताब करते हुए तलसानी श्रीनिवास यादव ने बोनाल को तेलंगाना का सकाफती त्यौहार करार दिया। उन्होंने कहा कि रियासत तेलंगाना की तश्कील के बाद केसीआर हुकूमत ने इस त्यौहार को रियासती त्यौहार के तौर पर दर्जा दिया है। हैदराबाद के पुलिस कमिश्नर सीवी आनंद ने पुराने शहर के लाल दरवाजे का दौरा करते हुए बोनाल त्योहार के मौके पर यहां के मंदिर में पूजा की। इस मौके पर उन्होंने कहा कि पिछले 2 सालों से कोरोना वबा के बाद इस साल त्योहार को शायान शान तरीके से मनाया जाएगा। రాష్ట్రానికి ప్రతీక మన చిన్న తెలంగాణ ప్రజల పండుగ ఇది। ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీనికి స్టేట్ ఫెస్టివల్గా గుర్తింపు ఇచ్చింది। దాని తర్వాత ఎంతో ఘనంగా మనం ఇవన్నీ నిర్వహించుకుంటున్నాం। గత 7-8 సంవత్సరాలుగా ఎన్నో వసతులు ఎన్నో ఫెసిలిటీస్ అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా ఈ బోనాల పండుగ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది। చాలా ఘనంగా 2 సంవత్సరాల నుండి కోవిడ్ వల్ల కొద్దిగా తక్కువ స్థాయిలో మనము ఈ పండుగలు నిర్వహించుకున్నాం। ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ప్రజలు అన్ని పండుగలకు తరలి వస్తున్నారు। సో ఈ సందర్భంగా ఈ చరిత్ర అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు। ఈ బోనాలు చూసుకుంటే కూడా మనం గుర్తు చేసుకోవాలి। 1907వ సంవత్సరంలో ఇక్కడ వరదలు వచ్చిన సందర్భంలో అప్పుడు నిజాం గారి ప్రైమ్ మినిస్టర్ కిషన్ ప్రసాద్ గారు అమ్మవారిని చల్లారించడానికి వారి కోపాన్ని ఉగ్రరూపాన్ని తగ్గించడానికి ఈ బోనాల పండుగ లాల్ దర్వాజాలు ప్రారంభించారు। అప్పటి నుండి కూడా ఈ అమ్మవారి ఆశీర్వాదంతో మొత్తం ఓల్డ్ సిటీయే కాదు మొత్తం పట్టణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది। మనం ఎప్పుడు కూడా మన చరిత్రను మర్చిపోకుండా ఒక డిసిప్లిన్తో అందరూ కలిసిమెలిసి ఈ పండుగను నిర్వహించుకోవాలని నేను కోరుతున్నాను। అన్ని రకాలుగా పోలీస్ బందోబస్తు మా ఆఫీసర్స్ ఎల్లప్పటికీ ఇక్కడ ఉంటారు, జిహెచ్ఎంసీ వారు ఉంటారు। అందరూ కూడా మీకు తోడుగా ఉండి ఈ పండుగలు ప్రశాంతంగా మనం ముగించుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను। हैदराबाद सीसीएस वेस्ट जोन की स्पेशल क्राइम टीम ने चादरघाट पुलिस के साथ मिलकर गांजा की स्मगलिंग करने वाले 2 अफराद को गिरफ्तार किया। पुलिस ने गिरफ्तार दोनों अफराद के कब्जे से 66 किलोग्राम गांजा जब्त किया है। सीसीएस में एडिशनल डीसीपी स्नेहा मेहरा आईपीएस ने प्रेस कॉन्फ्रेंस करते हुए बताया कि गिरफ्तार मुलजमीन बहुत से छोटे कारोबारियों और तलबा के दरमियान गांजा फरोख्त करने के लिए जाने जाते हैं। मुलजमीन की शनाख्त मोवाला नागराजू और एन ताताजी के तौर पर की गई है, जो मल्लम गांव के एंकापल्ली जिले के रिहायशी हैं। ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే ఆ పర్సన్ ఏం చెప్పారు, ఆ బ్యాగ్స్లో మనము గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము ఫ్రమ్ చింతాపల్లి టు హైదరాబాద్। అది జాయింట్ ఆపరేషన్లో టోటల్ 30 బ్యాగ్స్, ఒక బ్యాగ్ వెయిట్ 2.2 kg, టోటల్ 66 kgs ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది। ఇందులో మెయిన్ అక్యూజ్డ్ A1 మువ్వల నాగార్జున అండ్ A2 నంబి తాటాజీ, ఇద్దరు అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఏపీ నుంచి ఉన్నారు। యాక్చువల్గా A1 ఇందులో విస్తరణలో బిజినెస్ చేస్తూ ఉంటారు అంతకుముందు, కానీ బిజినెస్ మీద చాలా లాస్ అయ్యి ఇది కొంచెం ప్రాఫిట్ కోసం అండ్ చాలా అప్పులు అయినప్పుడు అది అప్పులు కంపల్సేట్ చేయడానికి అతనే గాంజా మీద అట్రాక్ట్ అయ్యారు అండ్ అందుకే గాంజా చింతాపల్లి నుంచి హైదరాబాద్లో బల్క్ క్వాంటిటీ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు। అది ఆపరేషన్లో ఐ వుడ్ లైక్ టు క్రెడిట్ గుడ్ వర్క్ డన్ బై ఏసీపీ క్రైమ్స్ హరీష్ కౌశిక్, వెస్ట్ జోన్ క్రైమ్ టీమ్ లెడ్ బై ఇన్స్పెక్టర్ ఆనంద్, ఎస్ఐ కర్ణాకర్ రెడ్డి, Mohammad Imran, Alexander, Tony Martin, Khwajaluddin, Vinay Yadav and Purnachandra Rao and Police Satish from Chandragarh Police Station. వాళ్ళు అందరూ కలిసి ఇండియన్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మంచి పని చేశారు అండ్ అట్లాగే ఆపరేషన్ చేస్తే మనము బల్క్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గాంజా మన సిటీలో స్టాప్ చేయొచ్చు। చిన్న సప్లైస్కు ఇచ్చేస్తున్నారు।
He supplies to small local suppliers. తర్వాత చిన్న ప్యాకెట్స్ వాళ్ళు ప్యాక్ చేసి స్టూడెంట్స్ కు టార్గెట్ పీపుల్ కు సప్లై చేస్తారు. आखिर में हेडलाइंस पर डालते हैं एक और नजर। उर्दू के तई मिनिस्टर केटीआर ने बयान की अपनी वाबस्तगी। उर्दू को किसी एक मजहब की जबान तक महदूद करने पर जाहिर किया अफसोस। कहा, हमारे दादा ने भी उर्दू जबान सीखी, वो रवानी से उर्दू बोलते, लिखते और पढ़ते थे। मिनिस्टर केटीआर का पीएम मोदी से सवाल पूछा, किसानों की आमदनी बढ़ी है तो पीएमओ बताए तफसील, किस रियासत के कितने मिलियन किसानों की आमदनी दुगनी हुई। गवर्नर डॉक्टर तमिलिसाई सुंदरराजन ने लिया बूस्टर डोज। भद्रादरी कोत्तागुड़म के सैलाब मुतासरीन से कल करेंगे मुलाकात। सीएम केसीआर भी एरियल सर्वे से लेंगे सैलाब मुतासरा इलाकों का जायजा। बिहार के मिनिस्टर मोहम्मद जमा खान को पसंद आई तेलंगाना की माइनॉरिटी रेसिडेंशियल स्कूल की स्कीम। टिमरीज का किया दौरा, तेलंगाना हुकूमत की स्कीम को बिहार में लागू करने पर गौर करने की कही बात। तेलंगाना कांग्रेस कायदीन बेशमूल उत्तम कुमार रेड्डी और जफर जावेद ने उठाया फीस रिइंबर्समेंट का मुद्दा। रियासती हुकूमत से 3 साल की जुमला 3270 करोड़ रुपए फौरी रिलीज करने का किया मुतालबा। और 62 ट्रिपल IT में पेश आए फूड पॉइजनिंग वाक़े की तहकीकात का वज़ीर तालीम सबिता इंदिरा रेड्डी ने दिया हुक्म। कहा, कातियों के खिलाफ की जाएगी सख्त कार्रवाई। न्यूज़ बुलेटिन में ये थी अब तक की अहम खबरें। ताज़ा तरीन खबरों और दिलचस्प प्रोग्राम्स के लिए देखते रहिए BBN चैनल। मुबारक होगा अब हर रिश्ता जब आपके संग होगा आपका भरोसेमंद फरिश्ता। हैदराबाद के सबसे भरोसेमंद मैट्रिमोनियल मुबारकरिश्ते.com से जुड़े और अपनी पसंद के प्रोफाइल को चुने। एक भरोसेमंद मशवरे से होगा हर लम्हा खुशियों से भरा। मुबारक रिश्ते, रिश्ता आपका, कोशिश हमारी। कॉल 7893500900 या ऐप डाउनलोड करें।